అందరికీ నమస్కారం. పోయిన క్లాసుల్లో మనం తెలుసుకున్నాం వాటర్ని ఎందుకు తాగాలి అనే దాని మీద మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎన్ని తాగాలి, ఎలా తాగాలి అనే దాని మీద మనం చెప్పుకున్నాం. ఎన్ని తాగాలి అంటే నీడ పట్టును కూర్చొని మనం పని చేసుకునే వాళ్ళం రోజుకి 4 నుంచి 5 లీటర్లు తాగే ప్రయత్నం చేయొచ్చు. ఏదన్నా ఎండలో కాయ కష్టం చేసేవాళ్ళు 1 లీటర్ అదనంగా అయినా తాగొచ్చు. అయితే తాగాలి అనుకున్నాం, ఎలా తాగాలి అని అనుకుంటే మనము ఒకవేళ 5 లీటర్లు మనం నీళ్లు తాగాలి అనుకున్నప్పుడు అందులో సగం అంటే 2.5 లీటర్ని పగటిపూట, 2.5 లీటర్ని పడగడపన తాగే ప్రయత్నం చేయాలి. పడగడపన అంటే ఇప్పుడు మనం అర్లీ బ్రహ్మముహూర్తంలో లేచిన కాడి నుంచి టిఫిన్ తినేదాకా పడగడపన అంటే నిద్ర లేయంగానే మనకందరికీ అలవాటే కాబట్టి లేయంగానే 1 లీటర్ బాతి వరకు తాగొచ్చు. తర్వాత గంట సేపు యోగా సాధన కానీ, ధ్యాన సాధన కానీ, లేదా ఇంటి పని, వంట పని ఏదో ఒకటి చేసుకొని తర్వాత మళ్ళీ గంట తర్వాత 1.5 లీటర్ వరకు నీళ్లు తాగి కంప్లీట్ చేసుకొని మన యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం నీటిని అలా 2.5 లీటర్ పడగడపన అలా తాగి పగటిపూట మటుకు అలా కాకుండా ఆహారం తీసుకున్న తర్వాత గంటన్నర తర్వాత నుంచి అప్పుడో గ్లాస్ తాగే ప్రయత్నం చేయాలి. ఆహారానికి ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగే ప్రయత్నం చేయాలి. అలానే సాయంకాలం దాకా తాగి సాయంకాలం టైంలో 1.25 లీటర్ నీళ్ళు ఎక్కువ తాగే ప్రయత్నం చేసి 3వ తడవ ఏదైనా బాత్రూమ్ వచ్చేటట్టుంటే ట్రై చేయొచ్చు. తర్వాత 6 గంటలపై నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాత్రులు అప్పుడు పొద్దుపోయి నీళ్లు తాగితే యూరిన్కి లేచి పాస్కి వెళ్ళాల్సి వస్తాం కాబట్టి ఆ టైంలో నిద్రకి భంగం, సుఖ నిద్రకి భంగం కాబట్టి ఆ స్థితికి ఎదగకుండా సో ఈ పడగడపున ఎట్ ఏ టైం అలా 2.5 లీటరు పగటిపూట అప్పుడో గ్లాస్ తాగే ప్రయత్నం చేసి మంచి నీటి ద్వారా మనం ఏదైతే పొందాలనుకున్నామో ఆ అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారని కోరుకుంటూ సెలవు.